హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నారా లోకేష్ నరసన్నపేట సభ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతుంది. టీడీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే వీళ్ళే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చిండు నారా లోకేష్. నిజానికి యువగలం సభ ముగింపు సభ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నారా లోకేష్ నిన్న అనూహ్యంగా యువగలం పేరుతో నరసన్నపేట ఉత్తరాంధ్రలో ఒక సభలో ప్రత్యక్షమయ్యారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు సరే, ఆయన జనానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేయాలన్నది పక్కన పెడితే, జనానికి ఆయన చెప్పిన మాటల ద్వారా కొన్ని పదాలు రోల్ అవడంతో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చినాయి. దాంతోనే ఆయన తన అనునాయులతోన, తన దగ్గరి పార్టీ కార్యకర్తలతోన, పార్టీ నేతలతోన సీరియస్గా మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు సరిగ్గా జనాన్నే తరలించకపోవడంతో ఉత్తరాంధ్ర నరసన్నపేట సభ అటర్ఫ్లాప్ అయిందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళడంతో అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలో లోకేష్ సన్నాయి నొక్కులు ఆశించిన జనం రాక టీడీపీ లీడర్ల మీద ఫైర్ అయ్యారని చెప్పి మన స్టోరీ. సో ఒకసారి ఉత్తరాంధ్ర సభలో లోకేష్ ఏం మాట్లాడిండు, పచ్చపత్రికలు ఏం రాసినాయి, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఏందన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు సంకల్పపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. మేము వస్తే ఏటా డిఎస్సి, జగన్ 4 ఏళ్ళు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగా లోకేష్ అన్నాడంట. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు, శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన 60 హామీల సంగతి ఏంటి, ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని గంజాయి రాజధానిగా మార్చేశారు, కేసుల గురించి భయపడొద్దు, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకంత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి నిన్న ఒక హామీ ఇచ్చిండు. పేటీఎం బ్యాచ్ కామెంట్లకు స్పందించొద్దు, వారి కుట్రలను తిప్పికొట్టాలి, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానీయం, అవసరమైతే రాష్ట్రమే కొంటుంది, టీడీపీ యువనేత హామీ, ఇచ్చాపురం, పలాస, టెక్కలి శంకరావు సభల్లో ఈయన మాట్లాడిన మాటలను బ్రీఫ్గా ఇచ్చిండు అనమాట. ఒకసారి ఈయన ఏం మాట్లాడిండో చూసే ప్రయత్నం చేద్దాం. రోజు ఏం తాగుతాడు, భూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, రక్తమా, ఏం తాగుతాడు, చేతులైతే చూపించండి. ప్రజల రక్తం. ఈరోజు వాటర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను, జే ట్యాక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నారు. ఈ రోజు ఆ ముందు చూస్తే విషం కానీ ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించా. అక్కడ అధికారులు ఏం చెప్పారో తెలుసా, పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు వస్తుందో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయి అని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏమ్మా ఎన్నికల ముందర ఏం చెప్పాడు, 2019 ముందర ఏం చెప్పాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. మద్యపాన నిషేధం జరిగిందా? మద్యం తయారు చేసేది ఆయనే, బాటిల్లో నింపేది ఆయనే, అమ్మిచ్చేది కూడా ఆయనే. ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టలు ఉన్నాయమ్మా. మీ కంపెనీ ఒక బట్టన్, అది బులుగు బట్టన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బట్టన్ ఉంటుంది తల్లి. బులుగు బట్టన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది. అదే క్షణం బల్ల కింద బట్టన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడు. సో ఇట్లా ఛార్జీలు 3 సార్లు కొంచెం బాగానే మాట్లాడిండు, కానీ దీంట్లో కొన్ని రోల్ అయినాయి. ఇక మద్యపాన నిషేధం గురించి ఇంతగానో నడుపుతున్నాడు కదా నారా లోకేష్. 1994లో వీళ్ళ తాత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న హామీతోన అధికారంలోకి వచ్చిండు. ఆయనకు వెనుపోటు పొడిచి ఆయన గద్దె దింపిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మద్యం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయన్న రేంజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో చేసి చూపించిండు అనమాట. సంక్షేమాన్ని ఎట్లా అమలు చేయాలి ఏంది అన్నది. సో అంటే ఈ లిక్కర్ మాఫియాను అడ్డుకోవడం అనేది అంత ఈజీ కాదు. వైఎస్ జగన్ నవరత్నాలు హామీలో మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు అనమాట. మద్యపాన నిషేధం కాదు, మద్య నియంత్రణ పూర్తిగా బంద్ చేస్తే
తాగుడుకు అలవాటు పడిన జనాలు మోస్ట్లీ అంటే పిచ్చోళ్ళలాగా వ్యవహరించే కేసులు గతంలో చాలా వెలుగులోకి వచ్చినాయి. సో తాగాలనుకున్న వాళ్ళకు అంటే విరక్తి పుట్టేలాగా రేట్లు పెంచి చూపించడం ఇట్లాంటి కొన్ని చర్యల ద్వారా ఆ లిక్కర్ అడాప్షన్ని తగ్గించడం అన్నది అక్కడ కాన్సెప్ట్ అనమాట. అందులో ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిందనే చెప్తారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈయన మాట్లాడిన ట్రోల్స్ ఏంటనే ఒకసారి మీకు చూపిస్తా. మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. సో ఇదనమాట వైకాపా నాయకులకు మూర్ఖుడు అని ఆయనకాయన చెప్పుకుంటుంటే టీడీపీకి పట్టిన దరిద్రం, టీడీపీ పార్టీకి పట్టిన మూర్ఖత్వం అనే ఆయన మీద ఇప్పుడు సెటర్లు పడుతున్నాయి అనమాట. జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు. కొత్త నాటకం అనబోయి నాటకం. ఇంకా ఉన్నాయి. ఈరోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం. అరే మాట్లాడరా. ఈరోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం. శంఖారావం కాదు, శంఖారావం. ఈ శంఖారావం మాట్లాడుకున్నావు. ఈ శంఖారావం ఈ చంకలో కంపు రాకుండా ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నా. నడగుడు. సో ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అనమాట. టీడీపీకి అంటే ఊరేయడానికి ఇంకా ఎవరు అవసరం లేదు, ఒక నారా లోకేష్ ఒక్కడే ఉంటే చాలు, ఆయనకు సరిగ్గా తెలుగు రాదు, వీళ్ళు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడతారు అని చెప్పి గతంలో నుంచి ఉన్న విమర్శలే. గతంలో కూడా ఒకసారి చెప్పిండు కదా, టీడీపీకి ఓటేస్తే మిమ్మల్ని మీరు ఊరేసుకున్నట్టే అన్నట్టు ఇప్పుడు నడుస్తుంది అనమాట ఈయనది. ఎలాగూ సంకనాగిపోయే పార్టీకి కనుక శంకించకుండా శంకారావం అన్నాను, తప్పేంటి? ఇట్లా ట్రోలింగ్ నడుస్తుంది అనమాట ఈయన మీద. తెలుగుదేశం పార్టీ ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గది దొంగలు కూడా కాదు, బంది పోటు కూడా కాదు. ఏం చెప్పాలని నాకైతే అర్థం కావడాలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగళాలు కూడా తక్కువే, ఆనకొండ కూడా తక్కువే. అలాంటి దుర్మార్గం టీడీపీ పార్టీ దొంగల పార్టీ అని వీళ్ళే చెప్పుకున్నారు అనమాట. అందుకే ఈయన మాట్లాడిన తర్వాతనే తెలుగు దొంగల పార్టీ అని టీడీపీని కొత్త అబ్రివేషన్లో పిలుచుకోవడం మొదలైంది అనమాట. సో ఇట్లా వీళ్ళ పార్టీని వీళ్ళే శంకరావం బదులు శంకరావం లాగా సంకనాగించేందుకు రెడీ అయిపోయారంట. ఓవైపు బీజేపీ ఈసారి అవుట్ రైట్గా వీళ్ళ పార్టీని బొందబెట్టే దిశగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు లాక్ అయిపోయిండన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. ఇదిగో దీనికి సంబంధించిన ఆర్టికల్ మొన్న అమిత్ షాతో కలిసి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా అంటే ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయాల్సి ఉంటుంది కదా ఒక మీటింగ్కి సంబంధించి, కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం నేతలు ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడలే. బీజేపీ ఉడుంపట్టు, వస్తే కొండ పోతే వెంట్రుక. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4-2-1 పోటీ ప్రతిపాదన. టీడీపీకి మిగిలేదు 100 సీట్లు, 13 ఎంపీ స్థానాలు ఎటు తెలుసుకోలేకపోతున్న చంద్రబాబు అని చెప్పి దిశలో వచ్చిన ఆర్టికల్ అనమాట. పొత్తుపేరేట కమల్నాథులు పెద్ద మెలికే పెట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీకి 1 చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకాలు ఉండాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీ సీట్లు, 13 ఎంపీ సీట్లు మాత్రమే. దీంతో తమ్ముళ్ళు బగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తీసుకోలేరు, ఎందుకంటే ఇంకొక 2 నెలల టైం ఉన్న తరుణంలో లాస్ట్ చివరి వరకు దీన్ని లాగాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. చివరికి ఆ నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న కీలకమైన నేతలు జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీడీపీ వాళ్ళు తనకు కావాలి. అల్టిమేట్గా ఎవరెవరు గెలవాలి, ఎవరెవరు పోటీ చేసి గెలవాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మోపిన కేసులు కావచ్చు, ఇప్పుడు కోర్టులలో తేలిన స్కిల్ డెవలప్మెంటు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము, ఇట్లా రకరకాల కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే ముందు పొత్తు పెట్టుకోవాలి, లేదంటే ఎన్నికల తర్వాత బీజేపీ అండదండలు కావాలి. సో కంప్లీట్గా కేంద్రం శరణు వచ్చింది అనమాట చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఈ అన్ని మాటలన్నీ వస్తున్నాయి అనమాట. అంటే ఏం చేయాలనో తెలియక మాటలు రోల్ అవుతున్నాయి. ఒక్క టీడీపీ కీలకమైన నేతలు కూడా ముఖంలో నెత్తురు చుక్కలేదు, అంత డీలా పడిపోయారు అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది రానున్న రోజుల్లో. మొత్తం మీద అంటే సో ఫస్ట్ సభతోనే నారా లోకేష్ ఇన్ని సోషల్ మీడియా ట్రోలింగ్స్కు కంటెంట్ ఇచ్చిండు. ఇంకా రాబోయే సభల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు ఉంటాయో, ఎన్ని జబర్దస్త్ కామెడీలు ఉంటాయో చూద్దాం. ఇది లోకేష్కు సంబంధించిన స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.